వస్తాడు అనేటువంటిది మనం చూడాల్సి ఉంటుంది. ఇదే విషయంపై ఒకసారి మనం రామ్మోహన్ గారి దగ్గర వెళ్దాం. బండారు రామ్మోహన్ గారు, మన విద్యార్థులకు అక్కడ ఒక ఉపాధి అవకాశం అవసరం మాత్రమే, కానీ అక్కడ ఎవరైతే కార్పొరేట్ సంస్థలు ఉన్నారో మన విద్యార్థుల సేవలు అత్యవసరం. వారికి సంబంధించిన మన కోటేశ్వరరావు గారు చెప్పినట్టుగా అనేక బిలియన్ డాలర్ల సంబంధించిన వాళ్ళు లాభాలు మన విద్యార్థులలో వాళ్ళు చేజెక్కించుకున్నారు. ఈ విషయంపై ట్రంప్కు వ్యతిరేకత అనేది కాదు, పూర్తిగా వ్యతిరేకత కూడా మనకు వచ్చేసింది. గతంలో ఏదైతే నిర్ణయం ట్రంప్ తీసుకున్నారో టారిఫ్ల విషయంలో 140% విధించిన చైనా మీదనే ఈరోజు 125% టారిఫ్ ఎప్పుడైతే చైనా విధించిందో వెనక్కి తగ్గక తప్పలేదు ట్రంప్కు. 90 డేస్ మనకు సమయం కూడా ఇచ్చారు. ఆ విషయంలో ఇప్పుడు ఈ విషయంలో కూడా కేవలం ఓపీటీని రద్దు చేస్తాను ఒక ప్రస్తావన మాత్రమే వచ్చింది, కానీ దానికి ప్రవేశపెట్టే ధైర్యం కూడా ట్రంప్కు లేదట్టుకంటే మనకు తెలుస్తుంది. ఈ విషయంపై మీరు ఎలా స్పందిస్తారండి? జగన్ గారు, మీకు సుధాకర్ శర్మ గారికి అట్లాగే ప్యానల్ మిత్రులందరికీ నమస్కారం. కోటేశ్వరరావు గారు అన్నట్టు ఈ ఓపీటీ విధానం ఒకటి శ్రమ దోపిడీ, మేధో శ్రమ దోపిడీ. దాంతోపాటు ఇప్పుడు గ్యాస్ స్టేషన్లలో వాటిలో పనిచేసి శారీరక శ్రమ చేసే వాళ్ళు కూడా, అది కూడా దోపిడీ. ఎందుకంటే అక్కడి జీతాల కంటే మన వాళ్ళు చదువుకుంటూ పనిచేస్తున్నారు కనుక తక్కువ జీతాలతో పనిచేస్తుంటారు కనుక ఈ రెండు రకాల దోపిడీ వస్తున్నది. అదిగో పులి అంటే ఇదిగో తోకలాగా ఇంతకుముందు శుభకర్ గారు మంచి విషయం చెప్పారు. ఎందుకంటే ఓపీటీ మీద వీళ్ళు ప్రవేశపెడుతున్నారు అనే వార్త రాగానే మనం అందరం మన మీడియా కూడా స్పందించింది, పెద్ద ఎత్తున అంటున్నాం. అంటే ప్రమాద గంటికలు మోగుతున్నాయి కాదంటే నేను, కానీ ఈ ప్రమాద గంటికలు మోగుతున్నప్పుడు ఇల్లు తగలబడుతున్నప్పుడు మనం ఏం చేయాలి? దాన్ని ఆపే ప్రయత్నం చేయాలి, లేకపోతే అందులో ఉన్న వాళ్ళని బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి. కానీ భయాందోళనను పెంచాల్సిన అవసరం లేదని నేను అంటున్నాను. ఎందుకంటే భయపడే వాడికి ఓదార్పిస్తే మంచిదని. శుభకర్ గారి మాటలు నా ఉద్దేశం ఏంటంటే అమెరికాలో ఉన్న వాళ్ళకి ఒక రకంగా మనకు ఇక్కడ వారు కన్నవారి కాలంలోని సినిమా వచ్చిండే 80s లో మనకి సోను బాబు హీరో. ఇవాళ అమెరికా పంపిస్తున్న కన్నవారి కళలు అవుతున్నాయనే మాట వస్తుంది కనుక వీళ్ళకు కూడా తల్లిదండ్రులకు కూడా ఒక ఉపశమనం కలిగే పరిస్థితి ఉంది నేను అనుకుంటున్నాను. రెండోది ఏంటంటే మనకు ఏదైతే ఈ ట్రంప్ పిచ్చివాడి చేతిలో రాయి అలాగా ఎట్లా ప్రవర్తిస్తున్నాడు, మొదటి 4 ఏళ్ళు కూడా భయపడ్డాం మనం 2016 నుంచి 2020 దాకా. కానీ మరుగే కుక్క కరవదు, కరిచే కుక్క మరగదు అన్నట్టు బైడెన్ ఎక్కువ నష్టం చేసిండు, ట్రంప్ తక్కువ నష్టం చేసిండు. అప్పట్లో చూసుకుంటాం అసలు చెప్పాలంటే ప్రచన యుద్ధం ప్రోత్సహించడం, యుద్ధాలు పెద్ద ఎత్తున యుద్ధాలు ప్రేరేపించడం కానీ కూడా బైడెన్ తక్కువేం చేయలేదు. కానీ రెండోసారి అనుభవానికి వస్తే తత్వం బోధపడుతుందని నేను అనుకున్నాను ట్రంప్. కానీ అనుభవానికి వచ్చిన సీత ఎవడు చెప్పినా వినాలంటే ఆ ట్రంప్ ప్రవర్తిస్తున్నాడు. ఇందులో మనం ఎంతవరకు మనం జాగ్రత్తగా ఉండాలి అనే దానికి నేను ప్రస్తావించే ప్రయత్నం చేస్తాను. మొదటగా మనం ఎట్లా జాగ్రత్తగా ఉండాలంటే, ఇంతకుముందు నేను అడ్వకేట్ చెప్తున్నాను, శుభకర్ గారు చివరిలో విడిచిపెట్టిన మాట నేను అక్కడి నుంచి మొదలు పెడతాను. వారు ఏమన్నారంటే చిన్న చిన్న నేరాలకు మన హైదరాబాద్ లో మనకి ఇండియాలో లేకుంటే మనం విడిచిపెట్టినట్టు మన మామూలుగా ఆషామాషి తీసుకోకండి. నేను ఒక కేసు వివరిస్తాను. నాకు ఒక అటార్నీ ఫ్రెండ్ తో మాట్లాడినప్పుడు ఆయన చెప్పారు ఏమనంటే, మన జనరల్గా ఇక్కడ ట్రాఫిక్ రూల్స్ వైలేషన్ చేస్తే ఏమంటారు, ఫైన్ వేస్తా విడిచిపెడతారు, లేకపోతే ఎప్పుడు ఫైన్ ఎక్కువ పెద్ద నేరం చేసి జైలు శిక్ష రాకపోతాం. కానీ అక్కడ ఏమైందంటే చిన్న లైటింగ్ తక్కువ ఉన్నా కూడా ఒక్కోసారి ట్రాఫిక్ నేరాల మీద టికెట్ అని ఇష్యూ చేస్తారు. ఆ టికెట్ ఇష్యూ చేయగానే మనం ఏమనుకుంటే అసలు వెంటనే మాకు అవగాహన లేక కానీ వెంటనే ఆ పోలీస్ కానిస్టేబుల్ లేకుంటే అక్కడ వాళ్ళని అడిగితే వాడు చెప్పేవాడు ఈ డబ్బులు కట్టాలంటే అయిపోతుంది. కానీ టికెట్ అంటే మనకు ఫోన్లే మనకు వచ్చినట్టు చూసుకుందాం తీయించిపోయి ఇంట్లో పడుకుంటే ఏమవుతుందంటే ఆ తర్వాత కోర్టులో కేసు ఫైల్ చేస్తారు. మరి నేను కూడా చేస్తాను ఇది యాక్సిడెంట్లలో వాటిలో. చేసిన తర్వాత కోర్టులో ఫైల్ చేసిన వారెంట్ ఇష్యూ అవుతుంది. వారెంట్ వచ్చిన తర్వాత కూడా అశ్రద్ధ చేస్తే అక్కడ ఎన్విడబ్ల్యూ ఇష్యూ అవుతుంది. దాంతో కోర్టుకు హాజరు కాని వల్ల మరో కేసు అంటే అసలు కన్నా కొసరి కేసు ఎక్కువ అవుతుంది. ఇప్పుడు ఇల్లీగల్ వీళ్ళకి కేసులు చూపెట్టి వాళ్ళు ఎందుకు పంపిస్తున్నారు కదా, అది ఇట్లాంటి జరుగుతుంది. అంటే మనం ఓ రకంగా చెప్పాలంటే చిన్న దాంతో పోయేది పెద్ద దాకా తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాబట్టిన్నారు. దీనికి ఏంటంటే అటార్నీస్ ఏమో వాళ్ళకి టైం ఇయ్యరు, దానికి తీరా మెడ మీదకి వచ్చిన తర్వాత పోయి వాళ్ళతో బాధపడుతున్నారు. కాకుండా వీళ్ళు మొదలు ఎక్కడైతే టికెట్ ఇష్యూ చేసిందో అక్కడే వెంటనే సంప్రదిస్తే అయిపోయేది కదా, కాలే కదా. అట్లా మన వాళ్ళకు కొంచెం అవగాహన కల్పించాల్సిన బాధ్యత స్థానాల నుంచి మొదలు పెడితే చాలా మన తెలుగు అసోసియేషన్ చాలా ఉన్నాయి, వాళ్ళు ఈ పని చేయాలని నేను కోరుతున్నాను. అంటే మన దగ్గర నుంచి అక్కడికి వెళ్ళినప్పుడు మన వాళ్ళు వచ్చారు కనుక వాళ్ళకి ఓ రకంగా అవగాహన కల్పించే ప్రయత్నం. నేను చిన్నదే చెప్పాను కానీ ఇటువంటి చాలా ఉన్నాయి అక్కడ, అది చేయాల్సిన పని ఉంటుంది. రెండోది ఏంటంటే ఈ ఓపీటీ భయం అవసరం లేదని నేను అంటున్నాను. ఎందుకంటే ట్రంప్ రాజు కాదు. ఇప్పుడు నినాదం అది 5 లక్షల 10 లక్షల మంది రోడ్ల మీద పడ్డారంటే కారణం ఏంటంటే ట్రంప్ రాజు కాదు. ట్రంప్ మన అమెరికా ప్రజాస్వామ్యం పురాతన ప్రజాస్వామ్యం రకంగా చెప్పినట్టు 200 ఏళ్ళ నుంచి ఎన్నికలు రకరకాల ప్రాసెస్ జరుగుతున్నది కనుక అక్కడ
అమెరికా అధ్యక్షుడిగా ఉంటూ ఇవన్నీ తానే ఒక రకంగా చేసే అవకాశం అయితే లేదు. కొన్ని చట్టాలు ఉన్నాయి, ఇప్పటికీ సుప్రీంకోర్టు కూడా చాలా వాటిలో స్టే ఇచ్చేసింది ఆయన నిర్ణయాల మీద. కానీ కొంచెం అనుభవానికి వచ్చిన తత్వం బోధపడుతుందా లేదా అంటే ఇంకా కొంచెం అదే మొండివేషన్ చేస్తున్నాం తప్ప ఇంకోటి ఏం లేదు. మన వాళ్ళకి అవగాహన కల్పించాలి, చిన్న భయాలను తొలగించాల్సిన అవసరం ఉన్నది. అట్లానే అప్పు చేసి అక్కడికి పంపించిన తల్లిదండ్రులకు కూడా ఇక్కడ స్వాతంత్రం కల్పించి ఇది జరుగుతుంది కాన్సిక్వెన్సెస్ అన్ని కూడా వివరించాల్సిన అవసరం అయితే